శ్రీకాళహస్తి టెంపుల్ అనే పేరు ఈ దేవాలయానికి ఎలా వచ్చిందో మీకు తెలుసా? ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ పవిత్ర క్షేత్రానికి వస్తుంటారు. ఆ మహాశక్తివంతమైన శివలింగం ముందు నిలబడతారు, గంటలు మోగిస్తారు, నిశ్శబ్దంగా చేతులు జోడించి ప్రార్థిస్తారు. కాని ఈ దేవాలయం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం చాలామందికి తెలియదు. ఎందుకు ఈ దేవాలయాన్ని శ్రీకాళహస్తి అని పిలుస్తారు? ఈ పేరును ఎవరిచ్చారు? వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమి జరిగింది అంటే స్వయంగా పరమశివుడే ప్రత్యక్షమయ్యేంతటి సంఘటన. ఎందుకంటే ఇది సాధారణ దేవాలయ కథ కాదు, ఇది భక్తి గురించిన కథ, త్యాగం గురించిన కథ, ఘర్షణ గురించిన కథ, దైవ ప్రేమ గురించిన కథ. అంతటి పవిత్రమైన భక్తి కథ, జంతువులకే మోక్షం లభించిన కథ. కాని ఈ అద్భుతమైన రహస్య కథలోకి వెళ్లే ముందు మేము ఇలాంటి పవర్ఫుల్ హిందూ టెంపుల్ స్టోరీస్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా ఎఫర్ట్ పెడుతున్నాం. మీరు ఇలాంటి స్పిరిచువల్ మిస్టరీస్ మరియు ఏన్షియంట్ లెజెండ్స్ని ఇష్టపడితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అప్పుడు మేము కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. భారీ గోపురాలు ఆకాశాన్ని తాకకముందు కాలాన్ని, రాజులు ఈ భూమిని పాలించకముందు కాలాన్ని. ఈ ప్రాంతం మొత్తం దట్టమైన అడవులతో నిండి ఉండేది. నిశ్శబ్దం, అడవి, మనిషి అడుగులు కూడా పడని ప్రకృతి. ఆ అడవుల మధ్యలో ఒక పవిత్ర నది తీరాన ఒక రహస్యమైన శివలింగముండేది. దాన్ని మనుషులు చెక్కలేదు, పూజారులు ప్రతిష్ఠించలేదు. అది స్వయంభూలింగం, ప్రపంచానికి దూరంగా అడవిలో దాగి ఉన్న దైవశక్తి. అక్కడ దీపాలు లేవు, మంత్రాలు లేవు, భక్తులు లేరు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. కాని ఒకరోజు ఆ నిశ్శబ్దాన్ని ఒక చిన్న జీవి భంగం చేసింది. ఒక సాలీడు, చిన్నది, బలహీనమైనది, ప్రపంచానికి కనిపించనంత చిన్నది. కాని ఆ సాలీడు శివలింగాన్ని చూసిన క్షణంలో దాని హృదయంలో ఏదో మారిపోయింది. ఒక భక్తి మేల్కొంది. ఆ లింగంపై ఆకులు పడటం చూసింది, దుమ్ము చేరటం చూసింది, వర్షపు నీరు కారటం చూసింది. అప్పుడు ఆ చిన్న జీవి హృదయంలో ఒక బాధ కలిగింది. ఈ పవిత్ర రూపాన్ని కాపాడాలి అని భావించింది. ఆ రోజునుంచి ప్రతిరోజూ ఆ సాలీడు శివలింగం చుట్టూ నెమ్మదిగా తన గూడు అల్లడం ప్రారంభించింది. దారానికో దారం, అత్యంత జాగ్రత్తగా. ప్రపంచానికి అది సాధారణ గూడు కావచ్చు, కాని ఆ సాలీడుకు అది భక్తి, అది ప్రేమ. కొన్ని రోజులు గడిచాయి. తర్వాత ఇంకొక భక్తుడక్కడికి వచ్చాడు. ఒక సర్పం, భయంకరమైనది, నిశ్శబ్దమైనది, శక్తివంతమైనది. ప్రతిరోజూ ఆ సర్పం అడవిలోంచి విలువైన రత్నాలు, మణులు తీసుకువచ్చి శివలింగం మీద ఉంచేది. ఆశతో కాదు, వరాల కోసం కాదు, సంపూర్ణ సమర్పణతో. తర్వాత వచ్చింది ఒక ఏనుగు, భారీ శరీరం కాని అమాయక హృదయం. ప్రతి ఉదయం అది నదికి వెళ్లి తన తొండంలో పవిత్ర జలాన్ని తీసుకువచ్చేది. అడవిలోని తాజా పూలను సేకరించేది. అత్యంత భక్తితో శివలింగాన్ని శుభ్రపరచి పూలతో అలంకరించేది. కాని ఒక సమస్య ఉంది. వాళ్లలో ఎవరికీ మిగతావారి భక్తి అర్థం కాలేదు. ఏనుగు సాలేడు గూడు చూసి లింగంపై దుమ్ము చేరింది అని భావించేది. అది మొత్తం నీటితో కడిగేసేది. సర్పం వచ్చి తన రత్నాలు కనిపించకపోవడం చూసేది. సాలీడు వచ్చి తన గూడు ధ్వంసమైపోవడం చూసేది. నెమ్మదిగా భక్తి కోపంగా మారింది, కోపం ఘర్షణగా మారింది. ఒకరోజు సర్పం ఏనుగు తీసుకువచ్చిన పూల మధ్యలో దాక్కుంది. ఏనుగు శివుడికి అభిషేకం చేస్తుండగా సర్పం ఒక్కసారిగా దాని తొండాన్ని కాటేసింది. భయంకరమైన నొప్పితో ఏనుగు అరిచింది. అడవి మొత్తం కంపించింది. బాధతో, ఆవేదనతో ఏనుగు తన తొండాన్ని రాళ్లకు, శివలింగానికి బలంగా కొట్టింది. ఆ ఘర్షణలో సర్పం చనిపోయింది, ఏనుగు కూడా కుప్పకూలిపోయింది. అల్లకల్లోలంలో ఆ చిన్న సాలీడు కూడా ప్రాణాలు కోల్పోయింది. అచాత్తుగా అడవి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. గాలి ఆగిపోయింది, కాలమే ఆగిపోయినట్టుగా అనిపించింది. అప్పుడు ఆకాశమంతా ఒక దివ్య కాంతితో నిండిపోయింది. ఆ సాలీడు, ఆ సర్పం, ఆ ఏనుగు మృతదేహాల ముందు స్వయంగా శివ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే శివుడు వాళ్లలో ద్వేషాన్ని చూడలేదు,
భక్తిని చూశాడు. సాలీడు తనకు తెలిసిన విధంగా రక్షించింది. సర్పం తనకు తెలిసిన విధంగా సమర్పణ చేసింది. ఏనుగు తన పవిత్ర హృదయంతో సేవ చేసింది. ఆ భక్తికి పరమశివుడు కరిగిపోయాడు. వారందరికీ మోక్షం ప్రసాదించాడు. అప్పటినుంచే ఈ పవిత్ర క్షేత్రానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. శ్రీ అంటే సాలీడు నుంచి, కాళ అంటే సర్పం నుంచి, హస్తి అంటే ఏనుగు, మూడూ కలిసి శ్రీ కాళ హస్తి, శ్రీకాళహస్తి. కాని ఈ దేవాలయ రహస్యం అక్కడితో ముగియలేదు. శతాబ్దాల తర్వాత ఇంకొక భక్తుడు ఇక్కడికి వచ్చాడు. రాజు కాదు, ఋషి కాదు, పూజారి కాదు, ఒక వేటగాడు. అతని పేరు కన్నప్ప. అతనికి మంత్రాలు తెలియవు, వేదాలు తెలియవు, ఆలయ నియమాలు తెలియవు. కాని అతని భక్తి భయంకరంగా పవిత్రమైనది. ప్రతిరోజూ అడవిలో వేటాడిన మాంసాన్ని శివుడికి నైవేద్యంగా తీసుకువచ్చేవాడు. నీరు తీసుకురావడానికి పాత్రలేక తన నోటిలో నీరు తీసుకువచ్చేవాడు. ఇది చూసిన పూజారులు భయపడ్డారు. ఇలాంటి అపవిత్రమైన పూజను శివుడు ఎలా అంగీకరిస్తాడు అని. కాని శివుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే భక్తి నియమాల కంటే గొప్పది. ఒకరోజు కన్నప్ప శివలింగం కన్నులోంచి రక్తం కారడం చూశాడు. భయంతో వణికిపోయాడు. ఎంతో ప్రయత్నించాడు, ఏదీ పనిచేయలేదు. అప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కన్నునే పీకి శివలింగంపై ఉంచాడు. రక్తం ఆగిపోయింది. కాని కొన్ని క్షణాల తర్వాత మరో కన్నునుంచి కూడా రక్తం కారడం ప్రారంభమైంది. కన్నప్ప తన రెండవ కన్నును కూడా త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. కాని పూర్తిగా అంధుడయ్యాక ఆ స్థానాన్ని గుర్తుపట్టలేనని తన కాలు శివలింగంపై ఉంచి గుర్తుపెట్టుకున్నాడు. అదే క్షణంలో విశ్వమే కంపించింది. స్వయంగా పరమశివుడు కన్నప్పను ఆపి దేవతలు కూడా నిశ్శబ్దంగా చూశారు. శివుడు కన్నప్పను ఆలింగనం చేసి, "నువ్వు నా గొప్ప భక్తులలో ఒకడివి" అని ప్రకటించాడు. ఈరోజుక్కూడా ఆ కథ శ్రీకాళహస్తిలో మారుమోగుతూనే ఉంటుంది. కాలక్రమేణా ఈ దేవాలయం రాహు మరియు కేతు పూజలకు అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రార్థిస్తే కర్మసంబంధమైన అడ్డంకులు, భయాలు, గందరగోళం మరియు రాహుకేతు దోషాల ప్రభావం తగ్గుతుందని భక్తులు నమ్ముతారు. కాని ఈ దేవాలయం చెప్పే అసలు సత్యం ఇంకోటి. దేవుడు సంపదను చూడడు, స్థానాన్ని చూడడు, పూర్తిగా చేసిన పూజలను మాత్రమే చూడడు. ఆయన చూసేది భక్తి, హృదయం నుంచి వచ్చే నిజమైన భక్తి. అదే శ్రీకాళహస్తి దేవాలయం వెనుక దాగి ఉన్న అసలు రహస్యం. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇలాంటి పవర్ఫుల్ హిందూ స్టోరీస్, టెంపుల్ మిస్టరీస్ మరియు స్పిరిచువల్ లెజెండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ కథను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మా మీద ఇంత ప్రేమ మరియు సపోర్ట్ చూపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.